చెప్పండిరా గట్టిగా, ఇంకా గట్టిగా. అది వెరీ గుడ్. ప్రైజ్ లార్డ్ అంకుల్ అంటుంది. వెరీ గుడ్. ఎవరన్నారా అంకుల్ అని? వెరీ గుడ్, అలాగన్నాను. సరే, ఇప్పుడు ఒక మంచి నిజమైన సంఘటన తీసుకొచ్చాను మీ వద్దకి. ఇక్కడ ఏమని రాసిందిరా? థీఫ్, లయర్, డంకర్. అంటే థీఫ్ అంటే ఎవర్రా? దొంగ. లయర్ అంటే లైన్ కాదు, లయర్ అబద్ధికుడు. డ్రంకర్డ్ అంటే త్రాగుబోతు. కాబట్టి ఈయన ఇలా చూడు, ఎవరన్నా దొంగలతో స్నేహం చేస్తారా? దొంగలతో, అబద్ధికులతో సాంగత్యం చేస్తారా? తాగుబోతులతో స్నేహం ఏంటి చేస్తారా? చేయరు. కానీ ఒక దొంగ, ఒక అబద్ధికుడు, ఒక త్రాగుబోతుడు గొప్ప దైవజనుడు అయ్యాడు. ఎవరండి? గొప్ప దైవజనుడు అయ్యాడు. ఆయన పేరే జార్జ్ ముల్లర్. చెప్పండి, గడి చెప్పాలి, గడి చెప్పండి రా. ఈ గొప్ప దైవజనుడు అవక మునుపు ఎవరండి ఆయన? ఎన్ని లక్షణాలు చూసాం మనం? 3 లక్షణాలు చూసాం. ఈయన పేరు జార్జ్ ముల్లర్. ఈయనకు ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయన పేరు బేటా. ఏం పేరురా? బేటా. ఈయన పేరేం పేరు? జార్జ్ మిల్లర్ కాదురా, ముల్లర్. చెప్పండి, మిల్లర్ కాదు, ముల్లర్ అనండి. జార్జ్ ముల్లర్. ఈయన మనలాగే ఈ లోకంలో జీవించాడు. అయితే యవనస్తుడిగా ఉన్నప్పుడు చాలా ఈయన ఎలాగున్నాడు? ఒక దొంగగా ఉన్నాడు, ఒక తాగుబోతుగా ఉన్నాడు, అబద్ధికుడిగా ఉన్నాడు. ఈయన 16 ఏట వచ్చేటప్పటికే చాలా దొంగతనాలు చేశాడంట. ఏంటండి? చాలా దొంగతనాలు చేశాడు. ఈయన తండ్రి గారు ఆయన్ని ఎంతగానో ప్రేమించేవాడు. అయ్యా దొంగ, మీరు నన్ను చూడాలి, పైకి చూడాలి. అయితే ఈ జార్జ్ ముల్లర్ గారు 10వ సంవత్సరం నుంచి దొంగతనాలు, తర్వాత 16 సంవత్సరం వచ్చినప్పుడు దొంగతనాలు చేస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఈ జార్జ్ ముల్లర్ గారు పట్టుకున్నామని ఎలాగ ఇంట్లో దొంగతనాలు చేసేవాడంట. వాళ్ళ నాన్న బ్యాంకులో వేసుకుంటే అందులో కాజేసేవాడంట. పక్కన వాళ్ళ ఇంట్లో కూడా దొంగతనాలు చేసేవాడంట. ఓసారి అసలు ఇటు చేస్తున్నాడో లేదో చూద్దామని చెప్పి కొంత డబ్బు తీసుకొచ్చి అక్కడ పెట్టారంట. పెడితే జార్జ్ ముల్లర్ గారు ఇటు అటు చూసి ఆ డబ్బులు తీసి షూలో పెట్టేసుకున్నాడంట. షూ పెడితే వాళ్ళు వచ్చి అడిగారంట, డబ్బులు తీసావా అంటే, నేను ఎక్కడ చూసాను చూడండి, జేబులో చూడండి, ఈ జేబులో చూడండి, ఆ జేబులో చూడండి, వెనక చూపిస్తే ఎక్కడా లేవు అన్నాడు. అయితే అన్నీ అనిపించి చివరికి షూ తీరా అన్నారంట. చూశారు కదా, షూ తీస్తే షూలో ఏమున్నాయి? డబ్బుల్లో. అందుకని ఈ షూ దొంగతనం చేశాడు కాబట్టి, ఈయన్ని జైల్లో పెట్టేశారు. జైల్లో నుండి వచ్చిన మారాడా అంటే ఆయన మారలా, జైల్లో ఉన్నా మారలా. అయితే అలా 16 సంవత్సరాల్లో చాలా దొంగతనాలు చేశాడు. అబద్ధాలు ఎలా మనం టప్పని అబద్ధాలు ఆడతాం కదా. ఏరా అంటే ఏంజల్ రాని ఏముంది, సంఖలో కితకితలు ఎక్కింది అమూల్య ఉంది. అమూల్య పెట్టావంటే వెంటనే ఏమన్నది అమూల్య, నేను పెట్టలేదు అంకుల్ గారు అంటది. అవునా? మీరు అంటావా? ఏదైనా పక్కని టప్పులు కొడతాం. ఎరా ఎలా కొడతాం? మనం ఇలా వచ్చి ఏమన్నా వెళ్తూ ఇలా మిల్కీ కొడితే ఇలా కొడతాం. అంకుల్ గారు కొట్టారా మీరంటే, నేను ఎక్కడ కొట్టాను రా అంటాం కదా. పక్కన ఇలా చికెన్ గిల్లేస్తాం. గిల్తావా లేదా? గిల్లేసి బీలాలు అంటే ఏం చేస్తారు, పక్కన కొట్టేసి ఏం ఎరకనట్టు ఇలా ఉంటారు. ఇలా ఉంటే అప్పుడు ఎవరైనా వచ్చి అమూల్య అడుగుతుంది, ఏమే బోలా కొట్టావని నన్ను అంటే, నేను ఎక్కడ కొట్టాను నాకు తెలియదు అని మళ్ళీ తిరిగింది అనుకోండి, మళ్ళీ తప్పులు పడతారు. అలాగా అబద్ధాలు ఆడేసేవాడు ఆయన. తర్వాత పోలే దొంగతనాలు అబద్ధాలు సరిపోయిందా అంటే
ఈరా ఏమైంది ఏమైంది సరే సరే వినండి. మరి ఇదంతా మన స్టోరీయే. అయితే ఈ యొక్క దొంగతనాలు చేసేవాడు, అబద్ధాలు ఆడేసేవాడు, తర్వాత ఏంటి తాగుబోతు చేసేవాడు. అయితే ఈయనకు ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడండి. స్నేహితుడు పరిచయం అయ్యాడు. ఈయన పేరేం పేరు? ఏం పేరు? నా బేటా. ఎవరు చెప్పారా? నువ్వేరా చెప్పింది? పవన్ పేరా? బేట. ఏం పేరు? ఈయన ఓసారి ఈయన మంచి ఎక్కడ పడితే అక్కడ తాగి పడిపోయాడు అంట. 16 సంవత్సరాల కుర్రాడు ఏం చేసేవాడు? తాగి మత్తు సారా కొట్ల దగ్గర పడిపోయాడంట. ఓసారి ఈయన సారా తాగుదామని వచ్చాడు ఇక్కడి దగ్గర. వస్తే వీళ్ళిద్దరు కలిసి తాగుతూ అన్నాడంటే ఈయన, రే జాహ్నవి, జాహ్నవి పేరు జోష్న, కొడతాను తప్పే నన్ను చూడే, నీకు కొత్త నచ్చలేదా? ఆపేనా అమ్మ ఆపేస్తాను అయితే నేను, ఆపేనా? చూడు. కాబట్టి వీళ్ళిద్దరూ సారా కొట్ల పరిచయం అయ్యారంట. వీళ్ళిద్దరు అనుకుని అంటారే ఎక్కడికి వెళ్ళా మనతో కలిసే వెళ్ళాలి, కలిసే దొంగతనం చేయాలి, కలిసే అబద్ధాలు ఆడాలి, కలిసే పాపం చేయాలి, కలిసే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఏ కొట్లు? సారా కొట్లకి వెళ్ళాలి అని ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు. అయితే ఒక రోజున వీళ్ళు అలా చేస్తున్న సమయంలో ఒక రోజున ఏంటి, ఈ బేటా అన్నవారి దగ్గరికి ఈయన వెళ్ళారు. ఎవరు? జార్జ్ ముల్లర్ గారు వెళ్ళారు. జార్జ్ ముల్లర్ గారు వెళ్ళి, అరే రారా సారా కొట్టుకెళ్ళి తాగొద్దాము అన్నారు. సారా కొట్టుకెళ్ళి తాగొద్దామంటే బేటా అన్నవాడు అన్నాడు, నేను రాను అన్నాడు. ఏరా ఎందుకు రావరు అంటే, ఈ రోజున మా స్నేహితుడి ఇంట్లో ఏముంది, ఒక మీటింగ్ ఉంది, క్రైస్తవ మీటింగ్ ఉంది, ఆ మీటింగ్కి నేను వెళ్ళాలి అన్నాడు. ఓ ఈయన క్రైస్తవుడే, ఈయన ఎవరు? వాక్యం తెలుసు, యేసై తెలుసు, కానీ యేసై తెలిసిన దొంగతనం చేస్తున్నాడు. మారు మనసు లేదు కదా ఆయనకి, మారు మనసు లేదు కాబట్టి సరే ఈయన వెళ్ళి తాగుదామని అంటే ఈయన అన్నాడు, లేదురా నేను రోజు రానురా నీతో. అదేరా రోజు వచ్చేవాడివి ఇప్పుడెందుకు రావురా అన్నాడు బేట అన్నవాడంటే ఈయన అన్నాడు, బేటాని అడిగాడు. ఏమని అడిగాడు? రోజు వచ్చేవాడివి, మరి కలిసి తాగాం కదా, కలిసి పాపం చేశాం కదా, కలిసి ఎన్ని చేశాం కదా, మరి మీరు రాండిరా అంటే ఈయన ఏమన్నాడు తెలుసా? మనం చెప్తాం కదరా, ఒరే ఎక్కడికి వెళ్తావురా, సండే స్కూల్కి వెళ్తాం అంటాం కదా. అప్పుడు ఈ జార్జ్ ముల్లర్ గారికి కూడా ఆశ వచ్చిందంట. ఏమంటే ఒకసారి నేను కూడా వెళ్ళి ఆ మీటింగ్ చూడాలి. ఏమొచ్చింది ఆశ? అక్కడికి వెళ్ళేటప్పటికి నాలాగా ఒక దేవుని సేవకుడు వాక్యం చెప్తున్నాడు. వాక్యం ఏం అర్థం కాలేదు జార్జ్ ముల్లర్ గారికి. వాక్యం అర్థం లేదు కావలేదు కానీ ఒక వ్యక్తి జార్జ్ ముల్లర్ గారు అర్థం కాల. అయితే ఆ సేవకుడు అయిపోయిన తర్వాత ఒక వ్యక్తిని ప్రార్థన చేయమని కోరాడు. ఒక వ్యక్తి మోకరించాడు. మోకరించగానే ఈయన అనుకున్నాడు, ఒరేయ్ పడిపోయినట్టున్నాడు రా అనుకున్నాడు. మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే పక్కన అడిగాడండి, ఇలా ఏం చేస్తున్నారు అంటే దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన అంటే ఏంటి? మాట్లాడుతున్నా. కానీ చెప్పండి, ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మాట్లాడు. తెలుసా మీకు దేవుడు మన అక్కర్లను తీరుస్తాడని, మన ప్రార్థనలు వింటాడని, జవాబిస్తాడని మీకు తెలుసా? తెలీదు. నిఖిల్ గారు తెలీదు అన్నాడు. ప్రార్థన చేస్తాను కదా తెలుస్తానికి. ఈ జార్జ్ ముల్లర్ గారు ఆయన ఫస్ట్ టైము విన్నాడు. ఏమని? దేవుడు మన ప్రార్థన వింటాడు, దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు మాట. జోష్న తప్పు. నువ్వు అయిపోయింది, బిస్కెట్ ప్యాకెట్లు వద్దా? కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నాడు తెలుసా? జార్జ్ ముల్లర్ గారు ఏం చేస్తున్నారు రా చెప్పండి, ఏం చేస్తున్నారు? ప్రార్థన ఎలా చేస్తారు చెప్పమ్మా బీలా? 2 కాళ్ళ సాపుకుని చేస్తారా? ఎలా చేస్తారు చూపించరా? ఎలా చూపించు? ఈయన ఎలా ప్రార్థన చేస్తున్నాడు? మోకరించి ఆ రాత్రి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే,
ఆ బోధకుడు మాట చెప్పాడు, యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉంది, యేసుక్రీస్తు నామంలో పాప క్షమాపణ ఉంది, కాబట్టి యేసు ప్రభువాన్ని అంగీకరించండి. కాబట్టి ఈ మాట ఎంతో సంతోషం అనిపించింది. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేయాలి? ఈ మాట చదవండి రా. ఏమని ఉంది అది? ఎందుకు ప్రార్థన చేయాలి చెప్పండి రా. యేసుక్రీస్తు అందరికీ ఎవరు? ప్రభువు. కాబట్టి యేసయ్య ఎవరండి? ఈ భూమి అంతటికి కూడా, మనుషులందరికీ కూడా ఎవరండి? ప్రభు. ప్రభు అంటే ఏంటి? సర్వాధికారి. అన్ని అధికారాలు ఉన్నాయి. మనకి అధికారాలు ఉన్నాయా? ఏమైనా చేయగలం మనం? ఏమీ చేయలేం. కానీ యేసయ్య ఏమైనా చేయగలడు. ఇది కలుగును గాక అంటే ఏమవుద్ది? కలుగుద్ది. ఇది రా, ఇలా రా అంటే అవి వస్తాయి కదా. బైబిల్లో మనం చూడు, సింహము మన మాట వింటుందా? సింహం దగ్గరికి వెళ్తారా ఎవరన్నా? కాబట్టి సింహము దేవుని మాట ఉంది. కాకి దేవుని మాట ఉందా లేదా? పావురం విందా దేవుని మాట? చేప విందా దేవుని మాట? మరి విన్నోళ్ళు ఎవర్రా? మనమే. చూసావా? విన్నోళ్ళు ఎవరో మనమే. చూసావా? ఎందుకని? సండే స్కూల్ ఉందిరా అని చెప్పారు ఒకడికి. ఆడు వెళ్ళి వాలీబాల్ దగ్గరికి కూర్చున్నాడు. ఆడు వాలీబాల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. కాబట్టి అయితే అలాంటి దేవుడు ఈ లోకానికి ఎలాగొచ్చాడు చూడండి. చదవండి రా, చదవండి రా. ముందు సిస్టర్స్ చదవండి, గర్ల్స్ చదవండి రా. ఏముంది ఇక్కడ? కనబడలేదా? రే మహిమ చదువు. రెడీ చదువు. మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మీరు చదవండి రా. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆ ప్రభు అయిన దేవుడు ఈ లోకంలోనికి ఎలా వచ్చాడండి? గొర్రె పిల్లగా వచ్చాడు. ఎందుకు? ఇక్కడ మనం చూసాం కదా, త్రాగుబోతు, ఒక దొంగ, ఒక అబద్ధికుడు, ఆ పాపమంతా వేసుకోవడానికి యేసు ప్రభు ఏం చేశారు? ఎలా వచ్చారు? గొర్రె పిల్లగా వచ్చారు. గొర్రె పిల్లగా వచ్చిన ఆయన ఏం చేయబడ్డారు? చూడండి ఏముంది, ఎక్కడేం రాయబడింది? చదవండి రా. మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడింది? ఆయన మీద, యేసయ్య మీద పడింది. మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడిందండి? యేసయ్య మీద పడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి మీద పడిన కారణాన్న ఏం జరిగింది చూడండి. యేసు ప్రభువారు ఎవరు? చదవండి రా, గట్టి చదువు. చదవండి రా. నీతిమంతుడు ఉండెను. యేసు ప్రభువారు ఎవరు? నీతిమంతుడు. కాబట్టి నీతిమంతుడు శిలువ మీద తన రక్తాన్ని చిందించాడు. అవునా? మనం ఎన్ని అబద్ధాలు ఆడనోళ్ళు చేయలేస్తుండ్రా. ఇప్పుడు వరకు అబద్ధాలు ఆడలేదు మేము. అబద్ధాలు ఆడలేదా? వెరీ గుడ్. నేను మాత్రం చిన్నప్పుడు అబద్ధాలు ఆడేవాడిని. ఇంట్లో దొంగతనం చేసినోళ్ళు చేస్తాడు, చేయనోళ్ళు. అమ్మకి నాన్నకి తెలియకుండా పప్పలు తినేసేయడం, డబ్బులు దొరికితే పావలాలు తీసేసుకోవడం, అమ్మకు అలాగే వెళ్తుంటే కొట్లో సామాన్లు తినేయడం తెలియకుండా. ఉన్నారా చెప్పండి రా. కాబట్టి అర్థించండి. కాబట్టి అయితే ఈ పాపమంతా యేసు ప్రభువు భరించారు కారణంగా యేసు రక్తం ఏం చేసింది? చదవండి రా. ఏం చేసింది? చెప్పండి రా. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. కాబట్టి ఆయన మోకరించి ఏ ప్రార్థన చేస్తున్నాడు? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యేసయ్యా, నేను పాపిని, నా బాల్యంలో నేను దొంగతనాలు చేశాను, నా బాల్యంలోనే నేను అబద్ధాలు మాట్లాడాను, నా బాల్యంలోనే త్రాగుబోతుగా ఉన్నాను, కాబట్టి నేను శిక్ష పొందవలసినటువంటి వాడను, నేను నరకానికి వెళ్ళవలసిన వాడను, దయతో నన్ను క్షమించు అన్నాడు. అప్పుడు ఎప్పుడైతే మన పాపాలను ఒప్పుకుంటామో ఏం జరుగుద్ది? చెప్పండి రా, చదవండి. ఏం జరుగుద్ది? యేసు ప్రభువు దగ్గరికి వచ్చి
మన పాపాలు ఒప్పుకుంటే ఏం జరుగుద్ది? యేసు రక్తము, చెప్పండి వెనకల్లా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయండి. చెప్పండి, యేసు కనుక చెప్పండి, యేసు రక్తము ప్రతి పాపములను కడిగి పవిత్రులుగా చేయును. కాబట్టి ఇప్పుడు చూడండి ఏమన్నాడు? యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయండి. ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ఈ 4 మాటలు. యేసు రక్తం ఒక మాట, ప్రతి పాపము నుండి అనే ఒక మాట, మనలను ఒక మాట, పవిత్రులుగా చేయండి. మొదటి మాట ఏంట్రా? రెండో మాట ఏంటి? మూడో మాట ఏంటి? నాలుగో మాట ఏంటి? మళ్ళీ చెప్పండి. మొదటి మాట ఏంట్రా? రెండో మాట ప్రతి పాపము. మూడో మాట ఏంటి? మనలను. నాలుగో మాట పవిత్రులుగా చేయండి. మరి ఇప్పుడు పవిత్రులు అయ్యాడా లేదా? కాబట్టి చూడండి, ఎప్పుడైతే ఒప్పుకున్నాడో ఇక్కడ వాక్యం ఏముంది చూడండి రా. గట్టి చదవాలి, గట్టిగా చదవండి, గట్టిగా చదవండి. ఒకరు చదవండి రా, నిత్యం చదవండి గట్టిగా. చూడు ఏమన్నాడు? అయితే నా నామందు భయభక్తులు గలవా మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యము కలుగా చేయును. కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు విశ్వాసం ఉంచాడో ఇప్పుడు ఏమంటాడు? నీతి సూర్యుడు యేసు వారు ఆ జార్జ్ మిల్లర్ గారు ఉదయంలో ఉదయించాడు. ఉదయించిన తర్వాత యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? యేసయ్య ఏం చెప్పాడు చూడండి ఇక్కడ. ఏనా? నా యందు విశ్వాసముంచు, వాని కడుపులో నుండి జీవ జల నదులు పారు. చూసారా? ఎప్పుడైతే యేసు ప్రభువు దగ్గరికి వచ్చాడో, తన పాపాన్ని ఒప్పుకున్నాడో, యేసు రక్తము ప్రతి పాపము నుండి ఏం చేసింది? పవిత్రులుగా చేసింది. కాబట్టి నీతి సూర్యుడిని యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడు? ఆయన ఉదయంలో ఉదయించాడు. మరి ఎప్పుడైతే ఉదయించాడో ఇప్పుడు ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడంటే, ఓ జార్జ్ ముల్లరు, నా యందు విశ్వాసం ఉంచావు కనుక నీ కడుపులో నుండి ఏం వెళ్తాయి? జీవ జల నది, అంటే దేవుని వాక్యము. వెంటనే లేచాడు. లేచిన తర్వాత చూడండి ఆయనకు ఇంకో మాట జరిగింది. ఏమన్నాడు ఇక్కడ? నీ నోరు బాగా తెరువుము, దాని నింపుట. దేంతో? ఇటువరకు దేంతో నింపబడింది? ఆయన నోరు బూతులతో నింపబడింది, అబద్ధాలతో నింపబడింది, తాగుడుతో నింపబడింది. అయితే ఇప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు దేంతో నింపబడుతుంది? వాక్యముతో నింపబడుతుంది. చూసారా? కాబట్టి మన జీవితం కూడా మారాలి అంటే రే మహిమ చూడండి, ఆసక్తిగా లేవేటి రోజు ఏమైంది? చేతులు కట్టుకో, నన్ను చూడు, పైకి చూడండి. కాబట్టి జార్జ్ ముల్లర్ గారు 16వ సంవత్సరంలోనే పాడైపోయాడు కదా. పాడైపోయిన ఆయన యేసు దగ్గరకు వచ్చి, యేసయ్య దగ్గరకు వస్తే ఏం మారింది? ఆయన అబద్ధాలు మారిపోయాయి, బూతులు మారిపోయాయి, దొంగతనాలు మారిపోయాయి, త్రాగుబోతనం కూడా ఏమైంది? మారిపోయి. అందుకనే ఇప్పుడు ఆయన నోరు దేంతో నింపబడింది? యేసుప్రభు రాకమునుపు దేంతో నింపబడింది? యేసయ్య దగ్గర రాకమునుపు బూతులతోనూ అబద్ధాలతోనూ, ఇంకా చెప్పండి రా, దొంగతనాలతో, తర్వాత త్రాగుబోతో నింపిపోయి. యేసుప్రభుకి వచ్చిన తర్వాత దేంతో నింపబడ్డాడు? త్రాగుబోతనం నింపబడ్డా? వాక్యంతో నింపబడ్డాడు. జీవితం మారిపోయింది. ఆయన జీవితం ఏం చేసింది? మారిపోయింది. ఇప్పుడు ఆయన ఏమయ్యాడు? దేవుని బిడ్డ అయ్యాడు. మరి ఈ దేవుని బిడ్డ ఇప్పుడు ఈయనకి ఒక ఆశ వచ్చిందంట. ఒక ఆశ వచ్చింది. ఏం ఆశ అంటే అనాథ ఆశ్రయం పెట్టాలి. దేవుని వాక్యములో కీర్తనలు 68వ అధ్యాయం 5వ వచనంలో అక్కడ చదివిన మాట, కీర్తనలు 68 5వ వచనం. ఈ మాట చదువుతున్నప్పుడు ఆయన హృదయంలో ఒక భారం వచ్చింది. తీయాలి త్వరగా. ఏంట్రా? 68వ అధ్యాయం 5వ వచనం చదవాలి. చూడండి ఏమన్నాడు? తన పరిశుద్ధాలయమందున్న దేవుడు తండ్రి లేని వారికి తండ్రి.
కాబట్టి ఇప్పుడు అర్థమైంది ఏంటంటే తండ్రి లేని పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి పెంచాలి అనుకుని ఒక అనాథ ఆశ్రయం కట్టాలనుకుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 20 పౌండ్లు కావాలని ప్రార్థన చేస్తున్నాడు ఆయన. ఇక్కడ జార్జ్ ముల్లర్ గారు ఆయన మోకరించి ప్రార్థన చేసిన తర్వాత ఒక టక్ టక్ అని శబ్దం వచ్చిందంట. ఏం శబ్దం? తలుపు. రై దోషణ తప్పు, తన్నకూడదు. ఇక్కడ కూర్చో, నువ్వు ఇక్కడ తన్నకూడదమ్మా. దేవుని సృష్టి మనం. కూర్చో, అక్కడ కూర్చో, నన్ను చూడు. కాబట్టి మనం ఎవరు? యేసయ్య చేసిన సృష్టి కదా. మరి తన్నొచ్చా? కాలుతో తనకూడదు కదా. మరి నిన్ను ఎవరు చేశారు? యేసయ్య చేశాడా? ఈవిని ఎవరు చేశారు? ఈవిని యేసయ్య చేశాడు కదా. మరి యేసయ్య చేసిన దాన్ని తన్నొచ్చా? యేసయ్య చేతులతో చేశాడు కదా, మనల్ని చేశాడా? మరి యేసయ్య చేతులు చేసిన దాన్ని కాలుతో పట్టుకుని అంటున్నా తప్పు కదా. తనకూడదే, మంచిది అని. కాబట్టి ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా 20 పౌండ్లు కావాలి. 20,000 అంటే పౌండ్లు అంటే చాలా వాల్యూ ఆ దినాల్లో. కావాలి అన్నప్పుడు ఒక ఆమె వచ్చి టక్కని కొట్టి జార్జ్ ముల్లర్ గారు అని పిలిచిందండి. ఎవరు అనిపిస్తున్నారు లేదు చూస్తే. ఈవిడ అంటుందంట, అయ్యా జార్జ్ ముల్లర్ గారు, ఇదిగో 20 పౌండ్లు తీసుకొస్తున్నాను మీకు బహుమతి అనగానే ఆయన లేచి ఎంతో సంతోషించి దేవునికి ఏం చెప్పాడు? వందనాలు చెప్తాడు. మన దేవుడు ఎవరు? ప్రార్థన ఆలకించి జవాబిచ్చే దేవుడు. ప్రతి విషయం ప్రార్థన చేయొచ్చు తెలుసా. పెద్ద విషయాలే కాదు, చిన్న విషయాలు కూడా. ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? వెళ్ళాలా వద్దా? ఆటకి వెళ్ళమంటావా వద్దా? చేయాలా లేదా? ఏదో పోయిందనుకో మనం ఏం చేస్తాం? ఎత్తికేస్తూ ఉంటాం. కానీ ఏ వస్తువు పోయినా, చిన్న వస్తువు పోయినా, పెద్ద వస్తువు పోయినా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలిరా? అనారోగ్యం వచ్చిందనుకో, జ్వరం వచ్చినా ప్రార్థన చేయాలి, దెబ్బలు తగిలినా ప్రార్థన చేయాలి. ఎందుకని? మన దేవుడు ఎవరు? యేసయ్య ఎవరు? స్వస్థపరుస్తాడు. మన ప్రార్థన ఏం చేస్తాడు? వింటాడు. చెప్పండి, మన ప్రార్థనలు ఏం చేస్తాడు ఆయన? గట్టి చెప్పాలి. కాబట్టి వింటాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రార్థన చేయాలి. మీ అమ్మ నాన్న కోసం ప్రార్థన చేయాలి, ఇంకా మీ చెల్లెల కోసం ప్రార్థన చేయాలి, ఊర్లో వారి కొరకు ప్రార్థన చేయాలి. చేస్తారా ప్రార్థన? చూడండి, ఈయన దేని కొరకు ప్రార్థన చేశాడు? జార్జ్ ముల్లర్ గారు దేనికోసం ప్రార్థన చేశాడు? 20 పౌండ్ల కొరకు ప్రార్థన చేశాడు. మరి దేవుడు విన్నాడా లేదా? శరగ్రేస్ విన్నాడా లేదా? చెప్పండి రా, చెయ్యొత్తండి రా. ఎప్పుడైనా దేవుడు నా ప్రార్థనలకు జవాబు ఇచ్చాడనో చెయ్యొత్తండి. నిజంగా ప్రార్థన ఏ జవాబు ఇచ్చాడు దేవుడు? చెప్పు, నీ ప్రార్థనకి ఏం జవాబు ఇచ్చాడు? నువ్వు చెప్పు ప్రభులా, మరి చెయ్యొత్తారు కదా. చెప్పండి, చెప్పరా. ఎప్పుడు ప్రార్థన చేశారు దేవునికి? ఎంతమంది చేశారు ప్రార్థన? ఏమని చేసావు ప్రార్థన? దేవులా చెప్పు. ప్రతిదానికి ఎత్తకూడదు. దేనికి చేసావు ప్రార్థన? గట్టి చెప్పాలి. ఎరా మహిమ చేసేవా ప్రార్థన? చేయలేదు. నువ్వులా తెలిపి చేసేవా? దేని కొరకు చేసావు? చెప్పండి రా. ఎరా పవన్ చేసేప్పుడు ప్రార్థన దేని కొరకు చేసావు? అది ఏమని ప్రార్థన చేసాడు? మన్నయ్య మా అమ్మ బాగుండాలని ప్రార్థన చేశాడు. మరి ప్రార్థన జవాబుగా పొందాడా లేదా? ఎలా జవాబు వచ్చిందా లేదా? మీరు బాగున్నారా లేదా? ఏమరా బాగున్నారా లేదా? రైట్. ఇంకెవరా? నిఖిలు ప్రార్థన చేసేప్పుడున్నా? ఎప్పుడు మన ప్రార్థన ఎందుకు? ఇంకెవర్రా? ఆక్సారి చేసావు ప్రార్థన? చేయలేదు. ఈ రోజు నుంచి ఏం చేయాలి? నువ్వు చెప్పరా. వసంత చేసావా? దేనికోసం చేసావు? చూసావా? వాళ్ళ అమ్మ కూడా మందిరం రాళ్ళు ప్రార్థన చేసేదాన్ని. వచ్చిందా? అమ్మ రాలేదా? వచ్చింది. జాషువా నువ్వు చేసావా? జాషువా దేనికోసం చేసావు? ఇంకా మా అమ్మ బండి కొనలేదు, ఫోన్ కొనలేదు. నువ్వేం ప్రార్థన చేశారా? కాబట్టి నేను కూడా అనేక సార్లు ప్రార్థన చేస్తాను దేవునికి. అక్కర్లన్నీ ఒకసారి నేను పోయిన నెల నాకు డబ్బులు కావాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, డబ్బులు లేవు.
కాబట్టి డబ్బులు లేవు కాబట్టి ప్రభువా నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేస్తే నాకు ఒక ఆవిడ ఫోన్ చేసింది, అమెరికా నుంచి ఫోన్ చేసి అయ్యా ఫలానా దగ్గర మీరు వాక్యం చెప్పారు కదా, అది చెప్పానండి, అయితే చిన్న బహుమతి పంపాలనుకుని మీకు అడుగుతున్నానయ్యా. అప్పుడు ఒక 5,000 బహుమతి పంపింది. అప్పుడు ఆ డబ్బులు పట్టుకుని వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాను. కాబట్టి దేవుడు మన ప్రతి అక్కర్లో తీరుస్తాడు. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలిరా? ప్రార్థన చేస్తారా? ఎంతమంది చేస్తారు ప్రార్థన? మోకరించండి. వచ్చే వారం మళ్ళీ ఇంకా కంటిన్యూ చేద్దాం. మోకరించండి, మోకరించాలి. 1 2 3 నాయకులు చెప్పండి. ప్రియమైన ప్రభువా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి వందనాలు తండ్రి. ఈ దినము నుంచి నేను ప్రతి సమయమందు ప్రార్థన చేయనట్లుగా నాకు నేర్పించండి. జార్జ్ ముల్లర్ గారు ఏ విధంగా అయితే తన జీవితాన్ని సమర్పించాడో యేసయ్యా, ఆ జీవితాన్ని ఇప్పుడు ఈ సమయాన్ని నీకు సమర్పిస్తున్నాను. జార్జ్ ముల్లర్ గారిని మార్చిన దేవా, నా జీవితాన్ని కూడా మార్చండి. నన్ను మీ బిడ్డగా చేసుకోండి. నా హృదయంలోనికి రండి. నాకు ప్రార్థనా జీవితము దయచేయమని యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మోకరించండి. ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి ఉన్నాను. ప్రభా, ఈ పిల్లలకు జార్జ్ ముల్లర్ గారు గొప్ప దైవజనుడు, సాక్ష్యము కొంత చూపుట్లో మీరు సహాయపడ్డారు. కాబట్టి వీళ్ళు ఒప్పుకున్నారు, తీర్మానం తీసుకున్నారు. వారి తీర్మానం ఆశీర్వదించండి. వీరి కుటుంబాలు మీరు దీవించండి. ఈ చిన్నపిల్లలు బాల్యదినందు తమ సృష్టిగా స్పందించుకుంటుగా సహాయం చేయండి. బాల్యదినందునే తండ్రి మీరు ప్రభు అని వీరికి పరిచయం చేశాను. ప్రభువా, ప్రియమైన ప్రభువా, మీరు నీతిమంతులని పరిచయం చేశాను తండ్రి. మీ కుమారుని యేసుక్రీస్తు యొక్క రక్తమే పాప క్షమాపణను పరిచయం చేశాను. కాబట్టి ఈ యుద్ధమైన వాటిని ఫలింపచేయండి. వారి బాలికల హృదయాల్లో, పసిపిల్లల హృదయాల్లో ఈ యొక్క వాక్యము తండ్రి విత్తండి, నీరు కట్టి ఫలింపచేయండి. రాబో దినాలు వీళ్ళందరూ మారుమనసు పొంది రాబో దినాల్లో గొప్ప పరిచారకులు గాను, సేవకులు గాను, సేవకురాండ్రులు గాను, అయినా మంచి ఉద్యోగంలో బిడ్డలు గాను సిద్ధపరచమని ప్రార్థిస్తూ, అయినా బలహీనంగా చేయమని పరిచర్యను రాబోదిన బలవంతంగా చేయమని ప్రార్థిస్తూ, బలమైన దానికి చేయమని కోరుతూ యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసము చేరి వచ్చి మనం తోడేయండి, మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒరే, ఇప్పుడు మీటింగ్ ఉంది నిఖిల్ అనే ఇంటి దగ్గర, మీరు అందరూ రండి. పిల్లరా నిఖిల్ వాళ్ళందరినీ